మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ దశావతారాల సిరీస్ ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. జంట కవలలు పుట్టుకతోనే రాక్షస స్వభావంతో పుడతారు. ఆ జంట రాక్షసులే హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు. రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు వారికి మంత్రశక్తులు, దివ్య విద్యలు నేర్పించి వారికి అసలు రహస్యం అప్పుడు చెప్తాడు. ఏంటంటే వాళ్ళకి ఉన్న ఏకైక శత్రువు, వాళ్ళని చంపగలిగిన ఏకైక వ్యక్తి ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని. అందుకే ఆ భూమాతను హిరణ్యాక్షుడు అపహరించి గర్భోదక సముద్రం అంటే కాస్మిక్ ఓషన్ లో లోతులో దాచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి నాసిక నుండి ఒక చిన్న పంది రూపంగా వెలువడి క్షణాల్లోనే పెద్దదైంది. అదే వరాహ రూపం. పర్వతాలంత శక్తి, కన్నుల్లో అగ్ని లాంటి కాంతి, ఉగ్రమైన 75,000 కిలోమీటర్ల ఎత్తు, 40,000 కిలోమీటర్ల వెడల్పు, భారీ శరీరాకారంతో కొన్ని ఏళ్ల పాటు హిరణ్యాక్షుడితో భీకర యుద్ధం చేశాడు. రాక్షసుడిని సంహరించి భూమాతను కాపాడి తనను స్థిరమైన స్థానంలో ఉంచాడు. తమ్ముడిని వరాహుడు హతమార్చాడు. ఇప్పుడు అన్నని సంహరించడానికి ఎవరొస్తారో తెలుసుగా.